ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు మర్చిపోదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా మర్చిపోని రోజు అమరావతి శంకుస్థాపన రోజు. గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఆ రోజు ఎంతో సంతోష సంబరాల మధ్య మనం అమరావతి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఉద్దండరాయనపాలెం దగ్గర. సరే, ఆ శంకుస్థాపన రాయి చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ ఊపిరి వచ్చింది. ఎందుకంటే నూతనంగా పుట్టిన రాష్ట్రం, నూతనంగా ఏర్పడిన రాష్ట్రం. ప్రతి పేదవాడి కళ్ళల్లో ఒక ఆనందం, వాడి మధ్యలో ఒక సంతోషం. మళ్ళీ మా భూములకి రెక్కలు వస్తున్నాయి, మా బిడ్డల భవిష్యత్తుకి రెక్కలు వస్తున్నాయి, మా జీవితాలకు ఒక రెక్కలు వస్తున్నాయి, కళలు వస్తున్నాయి అని చెప్పేసి ఒక ఆనందంతో ఆ రోజు ఉన్నాం. ఏ రోజైతే పునాది పడిందో, ఏ రోజైతే ప్రారంభోత్సవం జరిగిందో సార్, ఆ రోజు నుంచి కూడా 2019 చివరి వరకు కూడా తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నంత వరకు సార్ హైకోర్టు నిర్మాణం చేసుకున్నాం, అసెంబ్లీ కట్టుకున్నాం, తాత్కాలికంగా అయి ఉండొచ్చు, సచివాలయం నిర్మాణం చేసుకున్నాం, కొన్ని మేజర్ కార్యక్రమాలు నడవడానికి ప్రభుత్వ భవనాలు నిర్మాణం చేసుకున్నాం. అదేవిధంగా కనెక్టివిటీ రోడ్స్ కూడా ఆ రోజు మొదలు పెట్టుకున్నాం. కానీ మన దౌర్భాగ్యం ఏంటో నాకు తెలియదు, కానీ మే 30, 2019న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తి ప్రమాణ స్వీకారం చేశాడు. మే 30, 2019 ఏ రోజైతే ఆయన ప్రమాణ స్వీకారం చేశాడో ఆ రోజే అమరావతి నాశనం మొదలైంది. సార్, నూతనంగా ఏర్పడిన రాష్ట్రానికి రాజధాని కావాలని నాడు రాజధాని రైతన్నలందరూ కూడా 34,000 ఎకరాల భూమి ఇచ్చిన ఏ ఒక్క రైతు కూడా కన్నీరు పెట్టలేదు. వాళ్ళు కన్నీరు ఎప్పుడు పెట్టారు తెలుసా సార్? మా భూములు ఇచ్చాం, సంతోషంతో ఆనంద బాష్పాలతోటి వాళ్ళు భూములు ఇచ్చారు ఆ రోజు. కానీ భూములు ఇచ్చిన రైతన్నలు నిజమైన కన్నీరు ఎప్పుడు పెట్టారంటే ఎప్పుడైతే జగన్ ప్రమాణ స్వీకారం చేశాడో ఆ రోజు నుంచి కన్నీరు పెట్టడం మొదలు పెట్టారు. మేము భూములు ఇచ్చింది రాష్ట్రం కోసం, రాజధాని కోసం. మన రాష్ట్రానికి కూడా ఒక రాజధాని ఉండాలి, ఢిల్లీని తలదన్నే వంటి రాజధాని మనం ఉండాలి, ప్రపంచం మెచ్చుకునే రాజధాని మా కోసం ఉండాలి అని మేము భూములు ఇచ్చాము. ఈరోజు అటువంటి రాజధానిని పాడు పెట్టిచ్చేస్తున్నాడు, నాశనం చేయించేస్తున్నాడు. అసలు మొట్టమొదటిగా రాజధాని ప్రాంతంలో ఏ ప్రజాధనంతో ప్రజావేదిక నిర్మాణం చేశారో అదే ప్రజావేదికను కోల్చుతోటి జగన్మోహన్ రెడ్డి తన పరిపాలన మొదలు పెట్టేసరికి జనం ఆశ్చర్యపోయారు. ఏం చేస్తున్నాడు ఇతను? మనం అధికారం ఇచ్చాం, 151 స్థానాలు ఇచ్చాం, మ్యాండేట్ ఇచ్చాం, నేను యువకుణ్ణి రాజన్న పరిపాలన తీసుకొస్తున్న వ్యక్తిని నమ్మిచ్చాం కదా, అలాంటి వ్యక్తిని ఇస్తే కోల్చటం మొదలు పెట్టాడంటే చివరికి అమరావతి కాదు, మొదటి అసెంబ్లీ సమావేశాలు మొదలవ్వగానే అమరావతి లేదు, ఏమీ లేదు, నేను 3 రాజధానులకు వెళ్ళిపోతున్నా అని చెప్పాడు. జనమంతా బాధ. పిచ్చోడా ఏంటి, పిచ్చోడు మాట్లాడుతున్నాడు, 3 రాజధానులు ఏంటి, ఎక్కడా కూడా లేదు కదా, ఎక్కడో సౌత్ ఆఫ్రికా నుంచి పట్టుకొస్తా అంటాడు ఏంటి, అక్కడ అభివృద్ధి జరుగుంటే దాని గురించి గొప్పగా మాట్లాడుకునేటో, సౌత్ ఆఫ్రికాకి డెవలప్మెంట్ లేదు కదా ఆ టైంలో, అలాంటిది తీసుకొచ్చి ఇక్కడ పెడతావేంటి అని చెప్పేసి అనేక మంది రైతన్నలు వద్దన్నారు. సార్, 5 సంవత్సరాలు సుభాన్ గారు రాష్ట్రం కోసం భూములు ఇచ్చిన రైతన్నలే కాదు, రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజానికం కూడా ఆ రైతన్నల కండగానిచ్చిన రాజధాని కోసం పోరాడారు, గొంతెత్తారు, నిరసనలు తెలియజేశారు, నినాదాలు తెలియజేశారు. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అమరావతిని బూతులు తిట్టించాడు, అమరావతి ఆడపడుచులను బూతులు తిట్టించాడు, రైతన్నల మీద కేసులు పెట్టించాడు, భూములు ఇచ్చిన రైతన్నలకి రక్తం కళ్ళం చూశాడు. ఇవన్నీ చేసి 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 ప్రజలకు కూడా విసుగు చెంది అమరావతి అయిపోయిందేమో అని భయపడ్డాను. అమరావతి అయిపోయింది, మన బ్రతుకులు అయిపోయినాయని ప్రతి ఒక్క రైతు కంట నీరు కార్చిన రైతు లేడు, ప్రాణాలు కోల్పోయిన రైతు లేడు, అవమానించబడ్డ ఆడబిడ్డ లేడు. సరే, ఈ రోజు నేను మాట్లాడుతుంటే అమరావతి గురించి నాకే కలమంటే నీళ్ళు ఇప్పటికి తిరుగుతున్నాయి, నాటి సన్నివేశాలు గుర్తు చేసుకుంటాను. అంత ఎమోషన్ కరెక్ట్ అయి ఉన్నాం మేము ఆ రోజు అమరావతి. కానీ ఈ రోజు భగవంతుడు ఆశీస్సులతోటి, ప్రజా ఆశీస్సులతోటి 2024 మళ్ళీ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాణం పోయిందని అమరావతికి మళ్ళీ తిరిగి ప్రాణం పోస్తుంది. ఏ ప్రధాని గారి చేతులతోటి ఆ రోజు అమరావతి ప్రారంభమైందో మళ్ళీ అదే ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతులతోటి పునర్ప్రారంభం జరిగింది మళ్ళీ అమరావతి. ఈ రోజు అమరావతికి రెక్కలు రావటం మొదలైంది. సార్, రేపు 13వ తారీఖున రాష్ట్ర రాజధాని రైతులే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషపడే విధంగా రేపు ఓపెనింగ్స్ ఉన్నాయి. స్టీల్ బ్రిడ్జ్ కనెక్టివిటీ ఓపెనింగ్ ఉంది. సీడ్ యాక్సిస్ దాదాపుగా 18 కిలోమీటర్ల కనెక్టివిటీ, దాదాపుగా 18 కిలోమీటర్ల కనెక్టివిటీ ఉండవల్లి నుంచి మొదలు పెట్టుకోండి దొండపాడు వరకు దాదాపుగా 18 కిలోమీటర్ల కనెక్టివిటీ. అదేవిధంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్ల భవనాల నిర్మాణాలు పూర్తయిపోయి రేపు పొద్దున చంద్రబాబు గారి చేతుల మీదుగా వాళ్ళకి తలాలు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు చాలా మంది అనుకోవచ్చు సార్, ఇదే సీడ్ యాక్సెస్ రోజు కనెక్టివిటీ జరుగుతుంటే జగన్ ఇప్పుడు కూడా కొన్ని కుట్రలు బండి ఆ సీడ్ యాక్సెస్ కి కొంచెం అడ్డు చెప్పాలని చూశారు. రాజధానిలో ఉన్న సగానికి సగం కాదు, 90% ఆఫ్ రైతులు మొత్తం భూములు ఇచ్చిన తర్వాత కొంతమంది రైతన్నలు, ఒక 10-20% రైతన్నలు కూడా కొంచెం అడ్డం పడాలని చూసి జగన్ ని కలిసిన తర్వాత కూడా ఆ రైతన్నలు కూడా కళ్ళు తెరుచుకున్నారు. ఎందుకంటే జగన్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నాడు? మనకు అమరావతి లేదు, 3 రాజధానులు లేదు, మా విగన్ అని కొత్త మాట మాట్లాడేసరికి జగన్ ని కలిసిన రైతన్నలు కూడా ఆశ్చర్యపోయారు. ఈయనకి ఇంకా పిచ్చి తగ్గలేదు, మనమే తప్పు చేస్తామని చెప్పేసి ఏ రైతన్నలు అయితే జగన్ అన్నను కలిశారో
అదే రైతులు మళ్ళీ వచ్చి అదే సిఆర్డి అధికారులు కలిసి వాళ్ళ భూములు కూడా సీడ్ యాక్సెస్ పెట్టడం జరిగింది. ఈ రోజు అది నిర్మాణం చేసుకోవడం జరిగింది. రేపు పొద్దున దాన్ని మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. సార్, ఈ ప్రయాణం అంతా సుభాన్ గారు ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. 2014 నుంచి 2019 వరకు ఏం జరిగింది, 2019 నుంచి 2024 వరకు ఏ విధంగా పాడు పెట్టించారు. అద్భుతంగా నిర్మాణం అవ్వాల్సిన నగరాన్ని మొత్తం అడవి ప్రాంతం చేసేసారు. ఈ రోజు ఆ అడవిని తొలగించడానికి, అక్కడ ఉన్న నీరును తొలగించడానికి అఫ్ కోర్స్ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. ఆ ఖర్చు కాటానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి. ఆ ప్రజాధనం దుర్వినియోగం కాటం కోసం కూడా జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ రోజు ఆ బాధలన్నింటినీ కూడా అధిగమించి అవన్నీ కూడా దాటుకొని వచ్చి ఈ రోజు మనం నిర్మాణం చేసి ప్రారంభోత్సవం చేస్తున్నాం అంటే సంతోషకరమైన విషయం. ఈ రోజు ఒక్క విషయం గుర్తు చేస్తా సుభాన్ గారు, నేను నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం మొత్తం కూడా రుణపడి ఉండాల్సింది ఎవరికన్నా ఉంది అంటే అమరావతి ప్రాంత రైతన్నలకు రుణపడి ఉండాలి. ఎందుకంటే సొంత కుటుంబం కోసం కూడా సెంటు భూమి ఇవ్వని ఈ రోజుల్లో రాష్ట్రం మీద నమ్మకంతో, రాష్ట్రానికి రాజధాని ఉండాలి, 5 కోట్ల మంది ప్రజలకు జీవితాన్ని అందించాలనే ఆశయంతో నాడు రైతన్నలు వాళ్ళ జీవితాలైన భూముల్ని, వాళ్ళ కడుపుకు అన్నం పెట్టే భూముల్ని తీసుకెళ్లి ఇచ్చారు అంటే వాళ్ళ పాదాలకి నా శిరస్సు ఉంచి నేను పాదాభివందనం చేస్తున్నాను. నిజంగా అమరావతి రైతన్నలు ఎప్పుడు కూడా చరిత్రలో నుంచి ఉంటారు. నాడు స్వాతంత్ర సమర యోధులు ఏ విధంగా అయితే గుర్తుండిపోతారో, నేడు అమరావతి రైతన్నలు కూడా ఈ భూమి ఉన్నంత వరకు, ఈ మనకి గుండెల శ్వాస ఉన్నంత వరకు నిలిచిపోయి ఉంటారు. అది మేము గర్వంగా మాట్లాడుకున్నాం సుభాన్ గారు. బసవయ్య గారు, మరి గమనించాం ఈరోజు ప్రాజెక్టు మళ్ళీ రీస్టార్ట్ అయిన తర్వాత కూడా అమరావతి